जय राधा माधव कुंज बिहारी, 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 जय राधा राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare.
जय जय प्रभुपाद जय गुरुदेव 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 जय गुरुदेव जय गुरुदेव 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 जय जय गुरुदेव जय गुरुदेव 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 जय गुरुदेव जय गुरुदेव गुरुदेव जय जय गुरुदेव हरे कृष्णा any close door na Nitai Gaura Pramanandi Hari Hare Hare Bol Hare Krishna Hare Krishna. Okay, so we had a wonderful kirtan. Share my screen again. సరే ఓకే మనము మంగళాచరణ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. ఈ భగవద్గీత బుక్ మీ దగ్గర ఉంటే ఇంట్రడక్షన్ పేజ్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవం చ శ్రీరూపం సగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఎవరు చెప్పగలరు? ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ఉన్నాము. ఓకే, కర్మ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. భగవద్గీత మనకి ఎన్ని టాపిక్స్ నేర్పిస్తుంది? ఏ టాపిక్స్ గురించి నేర్పిస్తుంది? మనకు 5 టాపిక్స్ గురించి నేర్పిస్తుంది. పరమాత్మ, భగవాన్ అండ్ ఈశ్వర, ఆత్మ, ప్రకృతి, టైం అండ్ కర్మ లాస్ట్. నువ్వు ఫస్ట్ 4 భగవంతుడి గురించి చెప్పావు. సో 1 భగవంతుడు, 2 మనందరము, 3 ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి, భౌతిక జగత్ ఏంటి, 4 కాలం, 5 కర్మ.
సో 4 టాపిక్స్ కొంచెం పైన కవర్ చేసాం. మనం భగవద్గీత వర్డ్స్ బై మన శ్లోకం మీద శ్లోకం తర్వాత శ్లోకం వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్గా అర్థమవుతుంది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు డీటెయిల్డ్గా. సో ప్రస్తుతానికి జస్ట్ పైన ఇనిషియల్ కవర్ చేసాము. సో ఇప్పుడు కర్మ గురించి కవర్ చేస్తున్నాము. కర్మ గురించి డిస్కస్ చేసాము. కర్మ అంటే మెయిన్ ఏంటంటే మన భూత భవోద్భవ కరో విసర్గ కర్మ సంగీత అంటే మన బాడీ మన మన భౌతిక శరీరానికి కారణమైన కార్యాలను కర్మ అంటారు. సో ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటే ఆ విధమైన భౌతిక శరీరం మనకు లభిస్తుంటుంది. రైట్. ఓకే. ఇప్పుడు మా గురువుగారు నిన్న 8th చాప్టర్లో శ్లోకము చెప్తుండే. ఆ శ్లోకం ఏంటంటే 8వ అధ్యాయము 6వ శ్లోకము. యం వాపి స్మరన్ భావం త్యజాతీయంతే కలేవరం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావితా. ఎవరైతే చివరి వాళ్ళు అంతకా ఎంఎం వ్యాపి స్మరణ భావం తజ్జాతి అంతే కలైవరం అంటే ఎప్పుడైతే మన ఆత్మ శరీరంను వదిలి వెళ్ళినప్పుడు ఏ విధమైన కాన్షియస్నెస్ మన మైండ్లో ఉంటుందో ఆ విధమైన శరీరం ఇంకోటి లభిస్తుంది. సో ఏది గుర్తుంటుంది మనకి? ఏదైతే మనము లైఫ్ లాంగ్ చేసామో అదే గుర్తొస్తుంటుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే మన ఆత్మ మన దేహాన్ని వదిలేటప్పుడు 30 సెకండ్స్ 30 సెకండ్లు మన మన లైఫ్ మొత్తం గుర్తొస్తుంది. ఇలా ఒక్కసారి మనకి మూవీ సడన్గా ఫాస్ట్గా ప్లే చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా 30 సెకండ్ల మన మొత్తం లైఫ్ మొత్తం గుర్తొస్తుంది. సో మన లైఫ్ మొత్తము లేస్తే గురుగారు ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం ఎక్కువ కుక్కల్ని పెంచుకున్నాం అనుకో, ఎప్పుడు చూసినా మన లైఫ్లో పెట్టుంది అనుకో. సో చివరికి కుక్క గుర్తొస్తుంది. సో కుక్క గుర్తొచ్చి మన నెక్స్ట్ జన్మ ఏమొస్తా అంటే కుక్క జన్మ వస్తుంది, లేదంటే కుక్కని సర్వ్ చేసే జన్మ వస్తుంది. రైట్. సో మొత్తం మన జీవితం మొత్తము ఏ కర్మలు చేస్తామో ఆ కర్మలు యాక్చువల్లీ ఈ పుట్టుకని కూడా డిసైడ్ చేస్తుంది, వచ్చే పుట్టుకని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు 8వ అధ్యాయంలో 6వ శ్లోకం జస్ట్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఉందా కరెక్ట్ ఏం చెప్పారనేది. 6వ శ్లోకము. ఓ కౌంతయ్య, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. రైట్. సో ఇది చనిపోయినప్పుడే కాకుండా లైఫ్ లాంగ్ వర్తిస్తాయి. ఎలాగంటే మనము చిన్నప్పటి నుంచి ఇంజనీర్ కావాలని కోరిక పెంచుకున్నాం అనుకో. సో ఇంజనీర్ కావడానికి తగిన ఎడ్యుకేషన్ చేస్తూ సబ్జెక్ట్స్ పాస్ అవుతూ కర్మలు చేస్తూ ఉంటాం. సో ఇంజనీర్ అవుతాం. రైట్. డాక్టర్ కావాలి సంథింగ్ చాలా ఇప్పుడు పాపులర్గా స్టోరీస్ ఉంటాయి కదా. ఒకప్పుడు బోలెడ్ స్టోరీస్ ఉంటాయి యాక్చువల్గా. ఒకప్పుడు వాళ్ళ పేరెంట్స్ హాస్టల్ దగ్గర లేక లేదంటే వైద్యం దగ్గర లేక వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు యంగేజ్లో. ఆ పిల్లాడు ఏంటంటే అదే స్ఫూర్తిగా నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలి, నాకు వచ్చిన సిచ్యువేషన్ ఇంకోరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడు కష్టపడుతూ ఆ డాక్టర్ గురించే మార్నింగ్ లేచినా సబ్జెక్ట్ డాక్టర్ కావాలంటే ఏం సబ్జెక్ట్ చదవాలి, ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి, ఎట్లా పాస్ అవ్వాలి, ఏ కాలేజీలో అడ్మిషన్ రావాలి, రైట్. అవన్నీ మొత్తం అలాంటి ఆలోచనలే పుడుతుంటాయి అన్నట్టు. అలాంటి కర్మలే ఉంటాయి. రైట్. సో దాన్ని బేసికల్గా కర్మ అంటారు. మనం దేని గురించి ఎక్కువ ఆలోచించి ఏదైతే ఎక్కువ కోరిక ఉంటుందో అలాంటి కర్మలే చేస్తూ ఉంటాము. అలాంటి కర్మలు చేయడం వల్ల అలాంటి దేహం మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఫిట్గా స్లిమ్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళాలి. రైట్. నువ్వు జిమ్కి వెళ్ళడం వల్ల అలాంటి కర్మలు చేస్తావు కాబట్టి నీకు 6 ప్యాక్ వస్తుంది. రైట్.
సో డే మొత్తము మన లైఫ్ మొత్తం కర్మలే ఉంటాయి. సో కర్మలు ఎవరు చేస్తున్నారు? ఇది కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. కర్మలు యాక్చువల్లీ మనం చేయట్లేదు. మనం టాపిక్ మన భౌతిక జగత్ గురించి డిస్కస్ చేసినప్పుడు 3 గుణాల గురించి డిస్కస్ చేసినాము. సత్వగుణము, రజగుణము, తమగుణము. సో ఈ మన కర్మలన్నీ ఈ గుణాల చేత చేయబడుతున్నాయి. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళు, వాళ్ళ కర్మలు సత్వగుణంలో ఉంటాయి. వాళ్ళ కర్మల చేత వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. పైన 7 నెక్స్ట్ ఈ లైఫ్ అయిపోయిన తర్వాత పైన ఉండే 7 లోకాలకు వెళ్తుంటారు. ఎక్కడ దాకా? ఆ బ్రహ్మ భువనాల్లోక, బ్రహ్మ ఉండేదాకా సత్యలోకము, రైట్? ఇలా 5 లోకాలకు వెళ్తారు. ఎవరైతే మార్నింగ్ మొత్తము మార్నింగ్ పొద్దు పొడిచేదాకా పడుకుంటారో వాళ్ళకి సత్వగుణం మొత్తం అయిపోయింది, రైట్? సో మనకి ఎక్కువ పనులు చేస్తున్నారు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు అయితే ఈ లోకంలో పుడతారు, లేదంటే భూలోకంలో పుడతారు, లేదా కింద పాతాళలోకానికి వెళ్తారు. ఎవరైతే ఈవెన్ మధ్యాహ్నం కూడా ఎక్కువ పడుకొని రాత్రి మూవీస్ చూస్తూ, రాత్రి సీరియల్ చూస్తూ ఎవరైతే ఎక్కువసేపు నైట్ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీగా పాతాళలోకానికి వెళ్తారు. సో వాళ్ళ లైఫ్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది మొత్తం. ఈ పుట్టుకున్నంత వరకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏదో ప్రాబ్లమ్స్, ఎప్పుడు కష్టాలు, దుఃఖాలు, ఇంకోరి చేత ఇబ్బంది పడడము, ఇంకోరి చేత చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో ఇవన్నీ బేసిక్గా కర్మలే. కర్మలన్నీ ఈ 3 గుణాల చేత చేయబడుతున్నాయి. సో మనం ఏం కంట్రోల్ చేసుకోవచ్చు? మనము ఈ గుణాలకి అనుకూలంగా ఉండే సమయాల్లో మనం కర్మలు చేయాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి, బ్రహ్మముహూర్తంలో లేచి, 3:30కి లేచి జపం చేయడము, దేవుడి స్మరణ చేయడము. సో వీటి వల్ల అవుట్పుట్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో అది కర్మలు. ఈ డిస్కషన్కి వస్తే గుడ్ కర్మ అంటే మంచి కర్మ. మంచి కర్మ అంటే ఇప్పుడు ఒకరు డాక్టర్ ఉంటారు. డాక్టర్ ఏం చేస్తున్నారు? వాళ్ళు పేషెంట్లు, రోగులు హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఫిక్స్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు కదా, అది మంచి కర్మ. డెఫినెట్గా మంచి కర్మ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి ఫస్ట్, రైట్? అండ్ సెకండ్ డెఫినెట్లీ వాళ్ళు డే మొత్తం పనిచేసి ఇంటికి వెళ్ళాక సాటిస్ఫై ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఒకరిని సేవ్ చేయగలిగాను, రైట్? వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇంజనీర్లు, కంప్యూటర్ సైన్స్ జాబ్ చేసే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకు అంత సాటిస్ఫాక్షన్ మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని సర్వ్ చేస్తున్నారు, ఒక జీవరాశికి సర్వ్ చేస్తున్నారు, రైట్? అది మంచి కర్మ. సో బ్యాడ్ కర్మ అంటే దొంగలు ఉంటారు కదా, కత్తి పట్టి చూపించి లేదా గన్ని చూపించి దోచుకోవడం, రైట్? అది ఎక్స్ట్రీమ్ అనదర్ కేస్. సో కర్మల్లో కూడా ఈ విధంగా ఉంటాయి. కర్మలు ఏ విషయంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కర్మలు ఎప్పుడు గుణాల చేత చేయబడతాయి. ఆ గుణాలు ఎలా ఉంటాయంటే మనం ఏమి తింటాము, మనం ఎవరితో కలిసి మెలిసి తిరుగుతాము, ఏ పుస్తకాలు చదువుతాము, ఎలాంటి పనులు చేస్తాము, రైట్? మనకి 9 ద్వారాలు ఉంటాయి. 9 మనిషికి ఎప్పుడైనా ఒక మానవుడికి 9 ద్వారాలు ఉంటాయి. ఆ 9 ద్వారాల నుంచి ఏవి లోపలికి వెళ్తే మన కర్మలు కూడా అలానే ఉంటాయి. చెవులు, ఎక్కువ భగవంతుడి గురించి వింటున్నామా, లేకపోతే పాలిటిక్స్ గురించి వింటున్నామా, లేదంటే మూవీ న్యూస్ గురించి వింటున్నామా, లేదా టీవీ సీరియల్ గురించి వింటున్నామా, రైట్? మొత్తం ఇయర్లకి ఏం వెళ్తున్నాయి? ఇదొక రంధ్రం, రైట్? ఇవి 2 రంధ్రాలు, రైట్? ఈ 2 రంధ్రాల నుంచి ప్రతి డే మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకున్న వరకు ఏం వెళ్తున్నాయి, రైట్? అవి కర్మలు డిసైడ్ చేస్తాయి. ముక్కు నుంచి మనం మంచి వాసన పీల్చుకుంటున్నామా, చెడు వాసన పీల్చుకుంటున్నామా, రైట్? మనము కళ్ళ ద్వారా దేవుడిని పూజ చేసి దేవుడిని చూస్తున్నామా, మూవీస్ చూస్తున్నామా, న్యూస్లలో వచ్చే పొడుచుకోవడము, చంపుకోవడము, లేదంటే టెర్రరిస్ట్ న్యూసా, లేకపోతే ఈ న్యూస్ ఆ న్యూస్ చూస్తున్నామా, మూవీస్ చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా, రైట్? లేదంటే ఎక్కడైనా ఒక భర్త భార్యని కొట్టడం చూస్తున్నామా, భార్య భర్తని కొట్టడం చూస్తున్నామా, ఒక
రైట్? ఇలా అన్నదమ్ములు కొట్టుకోవడం చూస్తున్నామా, లేదా అక్క చెల్లెలు కొట్టుకోవడం చూస్తున్నామా, రైట్? ఇవి ఏవేవి చూస్తాయో బేసిక్గా మన కర్మలు అదే విధంగా ఉంటాయి. సో ఇది అందుకే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ. సో కర్మల్లో ఎలా యాక్చువల్ కర్మలు ఎలా ఉంటాయంటే, ఇది మన ఏమంటారు, పిల్లర్స్ ఆఫ్ రిలీజియన్. యాక్చువల్ మన మతానికి కావాల్సిన 4 కర్మలు ఈ విధంగా ఉండాలి: కృప, సత్యం పలకడం, శుద్ధంగా ఉండడం, తపస్సు చేయడం. కృప అంటే ఎలా అంటే, ఒక బీదవాడికి హెల్ప్ చేయడము, లేదా యాక్చువల్లీ మెయిన్గా చెప్పాలంటే కృప అనేది ఆడవాళ్ళని మనం సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, పిల్లల్ని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, తర్వాత ముసలి వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, రైట్? ఈ వీటి మీద మెయిన్ డెఫినేషన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అందరు ఏంటంటే సొసైటీ చూసుకుంటున్నామా, నేషన్ చూసుకుంటున్నామా కాదు. ప్రతి ఒక్కరు తన ధర్మాలు 3 కరెక్ట్ చేస్తే ప్రతి ఇంట్లో స్త్రీ సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, ముసలి వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ 3 ఎక్కడ ఉంటాయో అక్కడ రిలీజియన్ ఉన్నట్టు. ఈ 3 కాకుండా ఇంకా ఎక్స్టెండ్, కోళ్ళు సంతోషంగా ఉండాలి, గొర్రెలు సంతోషంగా ఉండాలి, మేకలు సంతోషంగా ఉండాలి, పశువులు సంతోషంగా ఉండాలి, యాక్చువల్ అన్ని జీవరాశులు సంతోషంగా ఉండాలి. కృప. సో ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో, ఎక్కడైతే మనం కోసుకొని తింటుంటామో అక్కడ మెర్సీ ఉండదు, కృప ఉండదు. ఎక్కడైతే మనం జంతువుల్ని కోసుకొని తింటుంటామో అక్కడ రిలీజియన్ అసలు లేదు, రిలీజియన్ నశించినట్టే. ఎక్కడైతే రిలీజియన్ లేదో అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెర్సీ అనేది ఓన్లీ మానవుల నుంచి మానవులకి కాదు, మానవుల నుంచి మానవులకి ప్లస్ మానవుల నుంచి అన్ని జీవరాశులకి, సర్వభూతానం. రైట్? సో అన్నిటికీ మనకి ఫెసిలిటీస్ చేసుకోవాలి, అన్ని జీవరాశులకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి మనం. రైట్? ఇది ఐడియల్ కదా. కానీ కర్మలు అనేది వీటి వల్ల డిసైడ్ అవుతుంది. మనం ఎలా ఉంటున్నాము, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎలా ఉంటున్నారు, మన చుట్టూ ఉన్న జీవరాశులు అందరూ ఎట్లా ఉంటున్నారు. సో ఎక్కడైతే అన్నిటి మీద కృప ఉంటుందో అక్కడ రిలీజియన్ ఉన్నట్టు. రైట్? నెక్స్ట్ ట్రూత్ఫుల్, సత్యంగా ఉండడం, సత్యంగా మాట్లాడడం. ఈ కలియుగంలో కష్టం. ఓకే. వీటికి కూడా చాలా కన్స్ట్రెంట్స్, ఎక్కడ సత్యం పలకాలి, ఎక్కడ ఏ విషయంలో సత్యం పలకకూడదు కూడా ఉంటాయి. కానీ 99% మనం సత్యం పలకాలి. కొన్నిసార్లు సత్యం ఎక్కడ శాస్త్రం ప్రకారము అబద్ధం ఆడొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్, మనకి కూలి చేసుకోవడానికి వ్యవసాయం లేదు, భూమి లేదు వ్యవసాయం చేసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి కూలీ లేదు, రైట్? మనకి ఇంకా ఏమీ పోషకమైనది ఏమీ లేదు, పిల్లలకి ఫుడ్ పెట్టాలి, రైట్? సో అలాంటప్పుడు కొంచెం అన్ట్రూత్ఫుల్ ఉన్నా పర్వాలేదు. సో అందుకే ఇట్స్ బెటర్ మనకి ఏంటంటే ఎప్పుడు సత్యంగా ఉండడం బెటర్. క్లీన్లీనెస్ అంటే ప్రతిరోజు స్నానం చేయాలి. అమెరికాకి వచ్చినాక మేము ఒక హ్యాబిట్ వచ్చిందనమాట. అమెరికా వచ్చినాక వింటర్లో ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులైతే 2-3 డేస్ స్నానం చేయకుండా వెళ్ళేవాళ్ళం. బట్ భగవంతుడి కృప వల్ల భగవద్గీత ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే మనకి ఈ రిలీజియన్ని ఫాలో అవడం స్టార్ట్ చేసినామో, మనం క్లీన్లీనెస్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తాము. ఎప్పుడప్పుడు కడుక్కోవడము, బౌళ్ళు మనం వండుకున్న తర్వాత వెంటనే వాటి కడిగేయడము, తిన్న తర్వాత వెంటనే కడిగేయడము. ఇక్కడ అమెరికాలో సిస్టమ్ ఏంటంటే డిష్ వాషర్ రావడం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడప్పుడు కడుక్కోకంటే మొత్తం కలెక్ట్ అవుతాయి. కలెక్ట్ అయిన తర్వాత డిష్ వాషర్లు పెడతారు. రైట్? అది క్లీన్లీనెస్ ఉండడం. తపస్సు అంటే ఇవి 4. ఏది? మనం జూదం ఆడకపోవడము, రెండోది ఏంటంటే మాంసాహారం తినకపోవడము, మూడోది ఏంటంటే ఇంటాక్సికేషన్, మందు తాగకపోవడము, నాలుగోది ఏంటంటే ఇంకో పరస్త్రీతో సంబంధం
కలిగించకపోవడం. సో ఎవరైతే 4 పాటిస్తున్నారో వాళ్ళు బేసిక్గా కరెక్ట్ తపస్సు చేస్తున్నట్టు. రైట్. తపస్సు అంటే కొందరికి మన డెఫినేషన్ ఏంటంటే హిమాలయాల్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మొత్తం డే మొత్తం కూర్చొని కళ్ళు మూసుకుంటే తపస్సు కాదు. తపస్సు అనేది కూడా కర్మల్ని డిసైడ్ చేస్తుంది. ఎలాంటి కర్మలు చేస్తున్నాము. నో మీట్ ఈటింగ్ తినకపోవడము, ఇంటాక్సికేషన్, మందు తాగకపోవడము, ఇవన్నీ తపస్సులే. ఏంటంటే బేసిక్గా ఏంటంటే మన ఇంద్రియ భోగాన్ని తగ్గించడం. రైట్. కర్మలు పుట్టడమే ఇంద్రియ భోగాలను అనుభవించడానికి కర్మలు పుడుతుంటాయి. నాకు ఇవాళ బిర్యానీ తినాలనిపించింది అనుకో, ఇది పన్నీర్ బిర్యానీ. సో కోరిక పుట్టింది కాబట్టి మన కర్మలు ఆటోమేటిక్గా దానికి అలైన్ ఉంటుంది. సో తపస్సు అంటే ఏంటంటే బేసికల్గా ఇంద్రియ భోగాలని తగ్గించుకోవడం వీలైనంత వరకు. లేదంటే తగ్గించుకోవడం కంటే బేసిక్గా చెప్పాలంటే ప్యూరిఫై చేసుకోవడము. యాక్చువల్లీ ఇంకా డీప్గా ఆలోచించి చెప్పాలంటే మన కర్మలు మన ఇంద్రియాలని సంతోషపరచడానికి చేయకూడదు. శాస్త్రం ఏం చెప్తుందంటే మన కర్మలు భగవంతుడి ఇంద్రియాలను సంతోషపరచడానికి చేయాలి. యాక్చువల్గా కరెక్ట్ అయిన కర్మ ఏంటంటే ఇదన్నమాట. ఈ తపస్సు చేసినా భగవంతుడి కోసం చేయాలి. మనం శుద్ధిగా ఉన్నా భగవంతుడి కోసం శుద్ధిగా ఉండడానికి ట్రై చేయాలి. మనం నిజం మాట్లాడినా అది భగవంతుని సంతోషపరుస్తుంది కాబట్టి నిజం మాట్లాడాలి. కృప మన మానవుల మీద, అన్ని జీవరాశుల మీద కృప ఎందుకు చూపించాలంటే కృప చూపిస్తే భగవంతుడు సాటిస్ఫై అవుతాడు. ఇందులో కూడా సెల్ఫిష్ లేదు. ఇది మొత్తం భగవంతుడికి సమర్పిస్తున్నాను. నేను మంచిగా కృపగా ఉంటే నాకు ఫేమ్ వస్తుంది, నేను సెలబ్రిటీ అయిపోవచ్చు అని కాదు. కొందరు అలా కూడా ఉంటారు, అన్ని మంచి పనులు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి గుర్తింపు రావడానికి. సత్యం పలుకుతారు. వీళ్ళు ఏమంటారు, మన హరిశ్చంద్రుడు రైట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఫేమ్ కోసము అలా ఉండడానికి ట్రై చేస్తుంటారు. నీట్గా ఉండడం కూడా ఎవరి ఇంటికి వచ్చి చాలా అప్రిషియేట్ చేస్తారు, వీళ్ళ ఫ్యామిలీ బాగుంటారు, వీళ్ళు బాగుంటారు అని చెప్పేసి ఎక్కువ క్లీన్లీగా ఉండడానికి ట్రై చేయరు. సో ఏ పని చేసినా యాక్చువల్గా ఏంటంటే భగవంతుడి కోసం చేయాలి. యాక్చువల్ కర్మ అంటే అది. అలాంటి కర్మ మనిషిని ఇక్కడ భౌతిక ప్రపంచంలో కట్టేదు. జైల్లో నుంచి రిలీజ్ కావాలంటే యాక్చువల్ మనం డిస్కస్ చేసినాం కదా, ఈ భౌతిక శరీరం అనేది ఒక జైలు, ఒక జైలు గది. ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక జైలు. ఈ 3 గుణాలు అనేటివి సత్వ రజ తమ గుణాలు అనేటివి చైన్స్, మన జైలు గదిలో కట్టేసి చైన్స్. వీటి నుంచి బయటపడాలంటే మన కర్మలన్నీ భగవంతుడికే సాటిస్ఫాక్షన్కి ఉండాలి. భగవంతుని సంతోషపరచడానికి మాత్రమే చేయాలి. మా పిల్లలు నన్ను పేరెంట్స్ని సంతోషపరచడానికి పనులు చేయకూడదు. కోర్స్ మన పేరెంట్స్ సంతోషపరచడానికి చేస్తే బాగానే ఉంటుంది. అలా ఎంతమంది చేస్తారు లోకంలో? డాడీ మమ్మీ నువ్వు చెప్పిన వాటినే చేస్తాను. అది ఇప్పుడు 7 ఏళ్ళకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళకి వచ్చిన తర్వాత పిల్లలు అంటూ ఉంటారు, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు. రైట్. ఇంకా 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇన్ని కూడా వినరు. రైట్. ఇంకా పెళ్ళైన తర్వాత మేము కూడా పేరెంట్స్ అయిపోయినాం, మా పేరెంట్స్ కంటే నాకు ఎక్కువ తెలుసు అంటారు. రైట్. సో మన కర్మలు కూడా ఈవెన్ తల్లిదండ్రులని సంతోషపరచడం కాదు, యాక్చువల్లీ మన కర్మలు కూడా భగవంతుని సంతోషపరచడం మాత్రమే ఉండాలి. ఏ కర్మలు భగవంతుని సంతోషపరిస్తే ఆటోమేటిక్గా మన తల్లిదండ్రులని సంతోషపరుస్తాయి. మన హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, చిల్డ్రన్ అయితే చిల్డ్రన్, వీళ్ళని డెఫినెట్గా సంతోషపడతాయి. రైట్. సో మనకి జంతువులకి మనకి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో ఈ కర్మ సిద్ధాంతం ఏదైనా ఉంటుందో అది పశువులకి వర్తించదు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఏదైనా కుక్క ఫాస్ట్గా పరిగెత్తినా స్లోగా పరిగెత్తినా రోడ్డు మీద దానికి ఏమైనా రూల్స్ పాటిస్తాయా? కానీ మనం ఇక్కడ స్పీడు 100 మైల్స్ పర్ అవర్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళామనుకో డెఫినెట్గా రూల్స్ పాటిస్తాయి.
సో కర్మ సిద్ధాంతం అనేది ఓన్లీ మనుషులకే పాటిస్తుంది. యాక్చువల్ మనిషి జన్మ వచ్చినప్పుడే కర్మలు పెరుగుతాయి, కర్మలు మొత్తం తీసేయచ్చు, లేదా కర్మలు పెరుగుతూ ఉంటాయి. అది జంతువు పుట్టగల వచ్చినాటికి కర్మలు ఓన్లీ తగ్గుతూ ఉంటాయి. కర్మలు అంటే మీనింగ్ ఏంటంటే బ్యాడ్ కర్మలు. ఎక్కువ పుణ్యకర్మలు ఉంటే యాక్చువల్గా మనిషి కంటే పై జన్మకి వెళ్తాం. లైక్ ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, రైట్, ఇలాంటి పై లోకంలోకి ఉండే సత్యలోకము ఏది, గంధర్వులు, రైట్, మహర్షులు. సో ఎవరైతే ఎక్కువ పుణ్యకర్మలు ఉంటాయో ఆ పైకి వెళ్తూ ఉంటాం. రైట్. సో మనిషి పుట్టుకనే మెయిన్గా కిందికి పంపిస్తుంది, పైకి పంపిస్తుంది, యాక్చువల్గా జన్మ లేకుండా వేస్తుంది. సో సో మనకి కుక్కకి ఎలాంటి జరిమానా ఉండదు, జంతువులకి బుద్ధి ఉండదు, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అని ఉండదు. ఏదైతే మన నేచరు డిక్టేట్ చేస్తుందో అవి మాత్రమే పాటిస్తాయి. వాటికి మార్నింగ్ నైట్ వస్తే పడుకోవడము, కొన్ని జంతువులకి నైట్ మొత్తము హంట్ చేస్తాయి, డే మొత్తం పడుకుంటాయి. వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ అయి ఉంటాయి. వాటికి అసలు తెలియని కూడా లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని కూడా. ఓన్లీ మనిషి జన్మ వచ్చినప్పుడే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఈ రూల్ ఉంటుంది. నువ్వు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. పాటిస్తే ఒక రకమైన ఎఫెక్ట్ ఉంటుంది, పాటిస్తే ఒక రకమైన ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మానవ జీవితం ఎదురుగా వెళ్ళడం లేదా కింద పడడం లేదా అదే స్థితిలో ఉండడం అనేది ఒక మలుపు. యూ కెన్ గో అప్ ఆర్ గో డౌన్, ఉన్న కాడ ఉండొచ్చు. అంటే ప్రతిసారి మనిషి జన్మ పెట్టి తప్పించుకోవచ్చు, లేదంటే పై జన్మకి వెళ్ళొచ్చు, కింది జన్మకి వెళ్ళొచ్చు, లేదంటే అసలు జన్మ లేకుండా చేసుకోవచ్చు. సో ఫుల్ ఫ్రీడమ్ ఉన్నది. సో పశు జీవితం మాత్రం ఎప్పటికీ పైకి వెళ్తుంది, ఎందుకంటే కర్మలు మొత్తం పడిపోయిన కొద్దీ పైకి వస్తుంటుంది. సో ఈ ల్యాడర్ మనకి తెలియదు. సో ఏది లాస్ట్ జన్మ అవుతుంది, మనిషి అవుతాడు. కొన్నిసార్లు కుక్క నుంచి మనిషి రావచ్చు, పంది నుంచి మనిషి రావచ్చు, ఎలక నుంచి మనిషి రావచ్చు. ఇట్ డిపెండ్స్. ఇది మనకి తెలియదు. ఈ సూత్రాలు లేదా మేము ఇప్పుడు మనం భగవద్గీత డిస్కస్ చేస్తున్నాం, ఇంత కర్మ సిద్ధాంతం గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసా అంటే మనకు తెలియదు. మనకి తెలిసింది చాలా తక్కువ. కానీ ఒక్కటి సింపుల్ భగవంతుడు క్లియర్ చేశాడు, ఏవైతే అవసరం మనకి అవి మాత్రం భగవద్గీతలో చెప్పాడు, అవి పాటిస్తే అయిపోతుంది. భగవంతుడు ఎత్తడు, నేను చెప్పిన వాటి మీద ఎవరికైతే శ్రద్ధ లేదో, అశ్రద్ధ దాన పురుష ధర్మస్య పరంతప అప్రాప్యామాం నివర్ధంతే మృత్యు సంసార సాగరాత్. ఎవరికైతే నేను చెప్పిన మాటల మీద శ్రద్ధ లేదో, ఎవరైతే ఈ రిలీజియన్ని మనం 4 పిల్లర్స్ డిస్కస్ చేసినాం కదా, వాటిని ధిక్కరించి లైఫ్ చేస్తారో వాళ్ళు నా దగ్గర రారు ఎప్పటికీ. ఇలా మృత్యు చావు పుట్టుకల సాగరం లాంటి, సాగరం అంటే చాలా పెద్దది. ఎవరు వెళ్ళి సాగరం లేసానుకో, ఈవెన్ గజయితాడు కూడా ఈదలేడు. సో భగవంతుడు డైరెక్ట్ డిక్లేర్ చెప్పాడు, ఎవరికైతే నా మాటల మీద శ్రద్ధ ఉండదో వాళ్ళకి డెస్టినీ డిసైడ్ ఈ మృత్యు సంసార సాగరాత్. ఎప్పుడు ఈ మృత్యు సంసారం అనే సముద్రంలో ఎప్పుడు ఈత్తునే ఉండాలి. ఒకసారి పెద్ద వలలు వస్తాయి, ఒకసారి చిన్న వలలు వస్తాయి. ఒకసారి మొత్తం సముద్రం కానున్నంత వరకు నేను మంచిగా స్విమ్ చేస్తాను అనుకుంటాం. కొన్నిసారి కొంచెం అలలు రాగానే భయపడుతుంటాం. ఒకసారి పెద్ద అలలు వచ్చి తుఫాన్ వచ్చిందనుకో, అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు నేను ఒకసారి సముద్రం చూసిన, ఇక్కడ హవా వెళ్ళినప్పుడు రమేష్, తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం చూస్తుంటే అసలు ఎంత పవర్ఫుల్ తెలుస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మన మూవీస్లో కూడా ఎఫెక్ట్, ఉరుములు వస్తాయి, థండర్ స్టార్మ్స్ వస్తుంటాయి కదా, అవి అసలు కంపేర్ చేయలేము. స్టార్మ్ వచ్చినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళండి, లైఫ్ అంటే ఎంత డేంజర్ తెలుస్తుంది. అది చూస్తే మనకి ఇక్కడ నుంచి తప్పిపోవాలి. సునామీ వచ్చినప్పుడు అందరు భయపడి చనిపోయారు, ఓన్లీ ఫియరే పట్టుకుంది వాళ్ళని.
వాళ్ళకి రియలైజేషన్ నేను వెళ్ళిపోతాను ఈ భౌతిక ప్రపంచం ఇంకా రానని చెప్పేసి ఎవరికి రియలైజేషన్ రాలేదు. సునామీ వచ్చినప్పుడు నన్ను నేను కాపాడుకోవాలని చెప్పేసి పరిగెత్తుతూనే ఉంటారు. సో అంత దారుణంగా ఉంటుంది రమేష్. సో అందుకే మనము ప్రతి సెకండ్ ఎవ్రీ మినిట్ రేపు ఇవాళ నైట్ పడుకొని రేపు మార్నింగ్ లేస్తున్నామంటే చాలా కృతజ్ఞత చెప్పాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, పేరెంట్స్కి, భగవంతుడికి. డెఫినెట్లీ భగవంతుడు టైం ఇవ్వకపోతే వీళ్ళతో స్పెండ్ చేయడానికి టైం కూడా మనకి ఉండదు, రైట్? ఎనీ టైం కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. సో ఫస్ట్ జీవితం అయితే ఓన్లీ పైకి వస్తుంటుంది, వాటికి కర్మల్ని కరిగించుకుంటాయి, పెంచుకోవడం ఉండదు. కానీ మనిషి జన్మలో పెంచుకోవడం ఉంటుంది, తగ్గించుకోవడం ఉంటుంది. అసలు కర్మల నుంచి ఎవరైనా డిస్కషన్ నడిపితే మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, రికార్డ్ అవుతుంది కదా? అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మర్డర్స్ ఒకటి చేస్తే ఎఫెక్ట్ 300 చేస్తే డిఫరెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఒకటే శిక్ష ఉండదు. ఇప్పుడు మనకి మేబీ మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో శిక్ష అంటే ఒకటే, ఉరి శిక్ష అయిపోయింది అనుకుంటాం. 100 మర్డర్లు చేసిన, 1000 మర్డర్లు చేసిన, ఒక మర్డర్ చేసిన ఉరి శిక్ష ఒకటి, రైట్? వన్ థింగ్ అనుకుంటాం. కానీ భగవంతుడు లెక్కకు వచ్చే ప్రకారము 300 వేస్తే 300 విధంగా ఎఫెక్ట్ అవ్వాల్సిందే. 1000 చేస్తే 1000 ఎఫెక్ట్లు ఉంటాయి, 1000 టైమ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. 1 చేస్తే 1 ఎఫెక్ట్ ఉంటుంది, రైట్? రియాక్షన్స్ కొందరికి ఇమ్మీడియట్గా వస్తాయి. ఎలాగా? ఇప్పుడు మనం కొట్టాడుతున్నాం అనుకో, ఏదైనా మిస్టేక్, ఇఫ్ యూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనుకో వచ్చి పంచ్ చేస్తారు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కొన్ని ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మందు తాగడము, చాలా మంది ఏంటంటే మందు ఏం తాగుతారంటే వెంటనే ఎఫెక్ట్ ఉండదు. దాని ఎఫెక్ట్ కొంచెం చాలా మేబీ 10 yearsకి రావచ్చు, 20 సంవత్సరాలు రావచ్చు, 30 సంవత్సరాలు రావచ్చు, 40 సంవత్సరాలు రావచ్చు, రైట్? సో ఏ విధంగా అంటే, ఒక ఎగ్జాంపుల్ కర్మ ఎలా పనిచేస్తుంది అంటే, మన ఇక్కడ ఏది ఒక పాతకాలంలో ఏంటంటే అందరు ఇట్లా కోటలు కట్టుకొని పైన అడ్లు పోసేవాళ్ళు, కింద నుంచి అడ్లు తోడేవాళ్ళు, పాత అడ్లు కిందికి వస్తాయి, కొత్త అడ్లు మీద వస్తుంటాం. నేను మంచిగా పంట పండించాను, టేస్ట్గా ఉండే పంట పండించాను అని చెప్పేసి మన మీద పోసిన అనుకో, నాకు వెంటనే మంచి పంట రావాలి, బయటికి మంచి అడ్డు రావాలి, మంచి తిండి తినాలని అనుకో, వెంటనే రావు. కింది అన్న అయిపోయినాక మంచి పండించిన పంట వస్తుంటుంది. సో ఎగ్జాంపుల్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక్కోసారి మనం చేసిన కర్మలు ఈ జన్మల్ని మంచి కర్మను అనుభవించవచ్చు, ఒక్కోసారి వెయిట్ చేయాలి. సో వీటికి కూడా టైం స్కేల్ ఉంటుంది. సో అందుకే మనం ఏదైనా మంచి పని చేసినా, ఈ పుట్టుకకి మంచి పని చేసినా వెంటనే రిజల్ట్ రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. శాస్త్రం ఏం చెప్తుందంటే, అది ఎప్పుడు నువ్వు మంచి పని చేసావంటే డెఫినెట్లీగా వస్తుంది, రైట్? కలియుగంలో సో ఫస్ట్ క్లాస్ గ్రేడ్స్ పైన ఉన్నాయి అనుకో, థర్డ్ క్లాస్ గ్రేడ్స్ కింద ఉన్నాయి అనుకో, ఫస్ట్ థర్డ్ క్లాస్ గ్రేడ్స్ వస్తాయి, అది ముందు చేసినాం కాబట్టి. సో మన క్వశ్చన్, ఈ జీవితంలో జన్మతో అన్ని ప్రారంభమవుతాయి, మరణంతో అన్ని ముగుస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? విత్ దిస్ బర్త్, ఇన్ దిస్ లైఫ్, ఎవ్రీథింగ్ బిగన్స్, విత్ డెత్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్, రైట్? అలా అవ్వదు. ఈ జన్మలో వేసినవి ఇంకో జన్మలు కూడా తగ్గుతుంటాయి, వెంటనే రావాల్సిన అవసరం లేదు. కొందరి లైఫ్ అయితే మిజరీ, ఎంత మంచి పని చేస్తామని ట్రై చేసినా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఏంటంటే ఒక టైంకి వచ్చాక ఏంటంటే వాళ్ళు మంచి పనులు చేయడం ఆపేస్తారు, రైట్? కొందరు ఏంటంటే
మంచిగా హెల్తీగా ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో అనుకోండి, పేరెంట్స్ ఎప్పుడూ హెల్తీగా ఉండి హెల్తీగా ఫుడ్ తినడము, మంచి ఫుడ్ తినడము, మందు తాగడం చేశారు. కానీ సడన్గా వాళ్ళు చనిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళ పిల్లలు అబ్జర్వ్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఇంత బాగున్నారు, ఇంత ఫిట్నెస్గా ఉన్నారు, వీళ్ళకి ఇలా అయింది, నేను ఇవన్నీ నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొందరు తాగుతున్నారు, తింటున్నారు, అందరూ బాగా ఎక్కువ రోజులు బతుకుతున్నారు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ పిల్లలు మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూసి బాధతోని వాళ్ళు కూడా తాగడం మొదలు పెడుతుంటారు. జూదం ఆడడం మొదలు పెడుతుంటారు. కొందరు జూదం ఆడితే డబ్బులు బాగా సంపాదిస్తుంటారు. నేనే మంచిగా నేను జూదం జూదం నుంచి దూరంగా ఎందుకు ఉండాలని చెప్పేసి సో వాళ్ళు మొదలు పెడుతుంటారు. రైట్. సో ఇవన్నీ కర్మని బట్టి, కర్మ, కాలం, భగవంతుడి ముందు జరిగే ఇవన్నీ ఆటలు. రైట్. కొందరికి ఏంటంటే ఇండివిజువల్ కర్మ, నువ్వు ఒక్కరివి వేసుకున్న కర్మ నీకు వస్తుంటది. ఒకసారి 10 మంది చేసే కర్మ దాన్ని కలెక్టివ్ కర్మ అంటారు. అది వేరే విధంగా వస్తుంటది. కానీ ఎక్స్క్యూజ్ ఉండదు. నాకు తెలియదు కాబట్టి నాకు ఫైన్ వేయకూడదు. అంటే ఓసారి ఇప్పుడు అమెరికాలో ఉండి ఇండియాలో వచ్చి మనం డ్రైవ్ చేసినాక అక్కడ రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇండియా నుంచి వచ్చి అమెరికా వచ్చినాక కొన్ని రూల్స్ ఉంటాయి. లేదంటే వేరే యూకే వెళ్ళామనుకో అక్కడ రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. నాకు తెలియదంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ వదలడు కదా. సో అదేవిధంగా కర్మలు కూడా మనము తెలిసినా తెలియకపోయినా కర్మలు తగులుతూనే ఉంటాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంటుంది, చెడు చేస్తే చెడు వస్తూనే ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే చిన్నప్పుడు మన పిల్లల్ని మనము భగవద్గీత మీద ట్రైన్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకి మంచి కర్మలు అంటే ఏంటి, చెడు కర్మలు అంటే ఏంటి, ఏవి నిష్కామ కర్మలు, ఏవి మనల్ని ఇక్కడ కట్టేస్తాయి, ఏవి మన ఇక్కడ నుంచి మోక్షాన్ని కలిగిస్తాయి కర్మలు, అవి చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేసాం అనుకో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకేంటంటే చిన్నప్పుడు అక్కడ ఇంజనీర్ కావాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, అలా అలా ఎప్పుడు స్టడీ 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 అని చెప్పే వరకు ఏంటంటే ఇలాంటి ఎడ్యుకేషన్ మనకు రాలేకపోయింది. సో అజ్ఞానం అనేది ఎక్స్క్యూజ్ కాదు. ఎలాగంటే ఇప్పుడు పిల్లాడు వెళ్ళి మంటను ముట్టాడు అనుకో, నువ్వు పిల్లాడని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేస్తుందా? నువ్వు 6 months బేబీ అయినా, క్యూట్ బేబీ అయినా మంట ముట్ట కాలాల్సిందే. కర్మ కూడా అదే విధంగా పనిచేస్తుంది. రైట్. సో ఇద్దరు బ్రదర్స్, చాలా స్టోరీస్ ఉన్నాయి ఇలాంటి. కవల పిల్లలు, రైట్. కవల పిల్లలు పుడతారు, ఒకరు ధనవంతులు అవుతారు, ఒకరేమో దొంగ అయిపోతాడు. ఒకరు బిజినెస్ మ్యాన్ అవుతారు, ఒకరేమో దొంగ అయిపోతారు. సో మనకు ఒకటేం తెలియాలంటే నువ్వు మంచి కర్మ వేస్తే చెడు కర్మ క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఒక క్వశ్చన్ ఉంటుంది, రైట్. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే నువ్వు మంచి కర్మ వేస్తే చెడు కర్మని తీసేయలేవు. కానీ ఒకటే దగ్గర ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. ఎప్పుడైతే అది కరెక్ట్ మనకి దైవ కృప వల్ల కావచ్చు, అది ఓన్లీ చేస్తే మాత్రమే పాపాలన్నీ పోతుంటాయి. అది శ్లోకం ఏంటంటే 10వ చాప్టర్లో 4వ శ్లోకం. ఇది పాపాలను తీసేయాలంటే ఫార్ములా. కానీ ఇక్కడ చెప్తారు మనం డైరెక్ట్గా గుడ్ కర్మ ఎప్పుడు బ్యాడ్ కర్మని తీసేయదు. మనం మంచి పనులు చేసినంత మాత్రాన పాపాలు చేసిన తగలకుండా ఉండవు. పాపాలు తగులుతూ ఉంటాయి, మంచి కర్మలు చేసినాయి మంచి కర్మలు తగులుతూ కూడా ఉంటాయి. కానీ ఒక్క ఎగ్జాంపుల్ నేను అర్థం చేసుకుని ఏంటంటే ఇక్కడ 10వ చాప్టర్లో 4వ శ్లోకం, ఏతాం విభూతిం యోగిం చ మమయో వేత్తి లోకామహేశ్వరం. 10వ చాప్టర్ 10వ అధ్యాయం. ఇది ఫార్ములా. కానీ దీన్ని టెక్స్ట్ 4 టెక్స్ట్ 4 కాదు 3, మూడోది. యోమాం జమనాదిం చ వేత్తి లోకామహేశ్వరం
అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఇది ఒకటి కన్సెషన్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదన్నా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మిస్టేక్ తప్పు వేసాడు అనుకో, ప్రెసిడెంట్ మిస్టేక్ వేసాడు అనుకో, సో మామూలు సిటిజన్కి ఉన్న శిక్ష ప్రెసిడెంట్కి ఉండదు, రైట్? ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. సో అది ఇక్కడ ఏంటంటే నన్ను పుట్టుక లేని వాణిగా, ఆది రహితునిగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో భ్రాంతి లేని వాడై సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. సో ఇది ఎలా తెలుసు అంటే మన ఆచరణలో కనిపిస్తుంటది. సో ఎవరైతే కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్, కృష్ణ భగవంతుడు ఎవ్రీథింగ్, రైట్? ఎవరికైతే ఆ రియలైజేషన్ ఉంటుందో, ఈవెన్ మనకి కష్టాలు వచ్చినా అంతా భగవంతుడి లీల ప్రకారమే జరుగుతున్నది. ఈవెన్ మన దగ్గర ఉన్న వాళ్ళు కోల్పోయినా కూడా, చాలా ప్రేమించిన వాళ్ళని మనం కోల్పోయినా కూడా, నువ్వు ఎవరైతే మనం అబ్జర్వ్ చేయగలుగుతామో, ఎవరైతే చాలా స్థిరంగా ఉంటాడో, ఇది కూడా భగవంతుడి లీలనే, భగవంతుడే తప్పించాడు, భగవంతుడే తీసుకెళ్ళాడు. సో అది మన వాళ్ళు నటించారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే మనకు తెలుస్తుంటాయి అన్నట్టు, ఇతను మహాభక్తుడు అని అంటాం. సో ఆ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ పాపాలు చేసినప్పటికీ ఎన్ని మనకి జన్మలు ఎన్ని వస్తుంటాయి, మిలియన్స్, కోట్లాది జన్మలు వస్తుంటాయి. వచ్చుండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మీనింగ్ అది కోట్లాది కోట్ల జన్మలు ఉన్నాయి మనకు ఆల్రెడీ పాస్ట్లో. ఆ పాపాలన్నీ ఎగిరిపోతాయి. అది ఈ జన్మలో కూడా మనం సాధించవచ్చు. ఇప్పుడు ఎలాగంటే 6 months పిల్లవాడు, 1 year పిల్లవాడు తల్లిదండ్రులే సర్వస్వం అనుకుంటాడు. వాళ్ళు న్యాచురల్గా మనం పిల్లల్ని పెరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే, మనం వైఫ్ని ఒక మాట అన్నాం అనుకో, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట గుర్తుపెట్టుకొని తీసుకొచ్చి ఎఫెక్ట్ ఉంటుంది. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎక్స్క్యూజ్ ఏం లేదు. బట్ అట్లీస్ట్ రైట్, వాళ్ళకి 10 ఏళ్ళైనా, అట్లీస్ట్ లేడీస్కి 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా ఒక మాట పడ్డారంటే ఏదో విధంగా తీసుకొచ్చి ఎఫెక్ట్ అవుతుంటుంది. కానీ పిల్లల్ని చూడండి, ఈవెన్ ఒకటి గట్టిగా కొట్టినా, రైట్, మనకి యాంగర్ తట్టుకోలేక, అది కూడా కరెక్ట్ కాదు, బట్ అయినా కూడా వాళ్ళు వితిన్ హాఫ్ డేలో మర్చిపోతారు, రైట్? సో వాళ్ళకి ఎంత సరెండరింగ్ ఉన్నది, తల్లిదండ్రులు అంటే ఎంత సరెండరింగ్ పవర్ ఉందో అర్థం చేసుకోండి. అంతకి 1000 times మనం ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అవుతామో, ఈ సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి బయటపడతాం. యాక్చువల్ శాస్త్రం ప్రకారం అయితే మంచి కర్మ చెడు కర్మని తీసేయదు. మంచి కర్మ వేస్తే మంచి ఫలితం వస్తుంది తర్వాత ఎప్పుడన్నా, చెడు కర్మ వేస్తే దాని ఫలితం కంపల్సరీ వస్తుంది. ఓసారి అదే జన్మలు రావచ్చు, 10వ జన్మకి రావచ్చు, 1000 జన్మకు రావచ్చు, 1,000,000 జన్మకు రావచ్చు, కోట్లాది జన్మలకు రావచ్చు ఆ ఎఫెక్ట్. సో ఫ్రెండ్స్, నేను ఈ శ్లోకం గురించి చాలా మెడిటేట్ చేస్తుంటాను. ఎందుకంటే డెఫినెట్లీ నేను ఇప్పుడు మానవ జన్మ ఎత్తినంటే డెఫినెట్లీ కోట్లాది జన్మ ఎత్తాను ఆల్రెడీ. ఎన్ని పాపాలు ఉన్నాయో డెఫినెట్లీ చాలా పాపాలు ఉంటాయి నేను చేసినాయి. మరి రోజు కూడా చేస్తున్నాం పాపాలు. ఈవెన్ ఇప్పుడు మనం భక్తులు కావడం వల్ల కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు, రైట్? ఈ ఫార్ములా భగవంతుడు ఆల్రెడీ షేర్ చేశారు. కానీ ఆ విధంగా మనము కాన్షియస్నెస్ని, మన మైండ్ సెట్ మారగలదా? నటించడం కాదు, రైట్? ఒక గులాబీకి గులాబీ వాసన రావడం నటించడం కాదు, అది స్వభావం. ఒక మల్లెపువ్వుకి మల్లెపువ్వు వాసన రావడం నటించడం కాదు, అదొక స్వభావం. ఎప్పుడైతే ఈ శ్లోక ప్రకారం భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, సర్వం శ్రీకృష్ణుడే అని, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీకృష్ణుడే అని నిజంగా కన్విన్స్ అయ్యి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, మా పేరెంట్స్ ఎప్పుడు నువ్వు హరే కృష్ణ మహామంత్ర చాంట్ చేస్తుంటే ఎప్పుడు చాంట్ చేయడం పిచ్చోళ్ళు అయిపోతాంటారు, రైట్? బట్ యాక్చువల్గా చెప్పాలంటే
It's better. It's better to be mad for God than mad for this entire material world. యా సో గుడ్ ఫార్ములా. ఎస్, పాపాల నుంచి మొత్తం బయటపడచ్చు, కానీ దానికి తగ్గట్టు సాధన, దానికి తగ్గట్టు తపస్య అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఇదన్నీ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంత మైండ్ సెట్లో నేను శ్రీకృష్ణ భగవంతుని యాక్సెప్ట్ చేస్తున్నాను, 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరైతే 100% యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి పాపాలు ఇలా తీరిపోతుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం చాలా హాట్ ఐరన్ మీద వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేశాను అనుకో, వాటర్ వచ్చి నేను కొద్దిసేపు ఉంటాను హాట్ ఐరన్ మీద అంటే ఒప్పుకుంటే, నన్ను బాయిల్ చేసినప్పుడు చాలాసేపు వాటర్ నేను ఆ గంజులో ఉన్నాను. సో నేను హాట్ ఐరన్ మీదకి వచ్చి మంచిగా ఎర్రగా కలిగదని వచ్చి నీళ్ళు చిలకరించి అనుకో, ఉంటుంది. సో ఇదే పాపాలు కూడా ఎవరైతే నిజమైన భక్తులు ఉన్నారో వాళ్ళ పాపాలు అంత ఫాస్ట్గా ఎగిరిపోతాయి. ఇన్ జనరల్గా పాపకర్మలకి పాప ఎఫెక్ట్ అలా ఉంటుంది, మంచి కర్మలకి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటినొకటి క్యాన్సిల్ చేసుకో. ఓకే, సో అలా అని చెప్పేసి ఓన్లీ మంచి కర్మను చేసిన అనుకో, మంచి కర్మ కూడా మనం బంధిస్తూనే ఉంటుంది. మేబీ ఈ జన్మకి మంచి కర్మ చేస్తామో, మళ్ళా జన్మకి మనం మంచి కర్మ చేస్తాం గ్యారంటీ ఏముంది? సో గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ, బోత్ ఆర్ బ్యాడ్, బోత్ ఆర్ బైండింగ్. మంచి కర్మ లేదా చెడు కర్మ రెండు చెడువే, రెండు మనిషిని ఈ దుఃఖాలయంలో బంధిస్తాయి. వన్ థింగ్ ఇప్పటివరకు మనం కరెక్ట్ అర్థం చేసుకోవాల్సింది, దిస్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయము, అశాశ్వతము. సో అది 100% కన్విన్స్ అవ్వాలి. కొంచెం సేపు మంచి జరుగుతుంటే అనిపించవచ్చు, మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్లో, కొన్ని రోజుల్లో చెడు మాత్రం డెఫినెట్లీ కనిపిస్తూనే ఉంటుంది. న్యూస్లలో చూస్తున్నాము, మన ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తున్నాము. కొన్ని రోజులు చాలా బాగుంది అనిపిస్తుంది, అది కూడా పోతుంది. కొన్ని రోజులు చాలా బాగా చెడు ఉంది అనుకుంటా, అది కూడా పోతుంది. వస్తుంటాయి పోతూ ఉంటాయి. ఇంకేదో ఒక రోజు నాకు కూడా చిరాకు వస్తుంటుంది. అది 1 లైఫ్ టైంకి రావచ్చు, మిలియన్ లైఫ్ టైమ్స్కి రావచ్చు. డెఫినెట్లీ డిస్పాషన్ డెఫినెట్లీగా వస్తుంది. ఏమంటే డిస్పాషన్ అంటే వైరాగ్యం ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎంతమంది గులాబ్ జామున్, నాకు చిన్నప్పటి నుంచి మనకి గులాబ్ జామున్ లేకపోతే జిలేబీ చేయడం చాలా ఇష్టం ఉండదు. ఎక్కువ దినానికి ఆటోమేటిక్గా సేమ్ డేనే విరక్తి రావచ్చు. సో ఈ భౌతిక ప్రపంచం బేసికల్గా ఒక జిలేబీ ఎక్కువ తింటే ఎలా ఉంటుంది ఎఫెక్ట్, అలాంటిదే. ఎక్కువ గులాబ్ జామున్ తిన్నా విరక్తి పుట్టచ్చు. ఓకే, సో అకర్మ, ఇప్పుడు ఏ పనులు చేస్తే కర్మను పుట్టించవు. కొన్ని ఎగ్జాంపుల్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు సోల్జర్ వేరే వాళ్ళని ఎవరైనా షూట్ చేశారనుకో, వాళ్ళకి శిక్ష పడుతుందా? రైట్. అదే సోల్జరు మన దేశంలోకి వచ్చి గన్ తీసుకొని వేరే వాళ్ళని షూట్ చేశారనుకో, వాళ్ళకి శిక్ష పడుతుందా? డెఫినెట్గా పడుతుంది. వాళ్ళకి లైసెన్స్ ఎక్కడ ఉంది? ఓన్లీ బోర్డర్ దగ్గరనే షూట్ చేయడానికి లైసెన్స్ ఉంది. ఓన్లీ టెర్రరిస్ట్ని షూట్ చేయడానికి లైసెన్స్ ఉంది. సో వాళ్ళు యాజ్ లాంగ్ as అక్కడ బోర్డర్ దగ్గర షూట్ చేశారనుకో, వాళ్ళకి కర్మ అంటదు, వాళ్ళకి శిక్ష అంటదు. నాకు అక్కడ శిక్ష పడట్లేదు, నేను 1000 మందిని చంపినా, 2000 మంది చంపినా టెర్రరిస్టులని అని చెప్పేసి నువ్వు వచ్చి ఒక నార్మల్ సిటిజన్ చంపావనుకో, శిక్ష పడుతుంది. సో మనకి భగవంతుడు చెప్పే ఫార్ములా సింపుల్ ఇదే. నువ్వు నీ కోసం వర్క్ చేస్తే పనిష్మెంట్ వస్తుంది. నువ్వు నన్ను సంతోషపెట్టడానికి, ఓకే, నువ్వు నిన్ను సంతోషపెట్టుకోవడానికి నువ్వు కర్మ చేసినావు అనుకో, దానికి పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు నన్ను సంతోషపెట్టడానికి కర్మ చేసినావు అనుకో,
దానికి పనిష్మెంట్ ఉండదు. ఈ రూల్స్ అన్ని ఎక్కడికి పుడుతున్నాయి? ఒక సోల్జర్ బోర్డర్ దగ్గర ఒక మనిషిని చంపచ్చు, కానీ దేశం లోపలికి వచ్చి నార్మల్ సిటిజన్ చంపలేడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకంటే భగవంతుడు క్రియేట్ చేశారు కాబట్టి. సో దీస్ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమైపోతుంది వీటి ఎగ్జాంపుల్ చూస్తుంటే. సో దాన్ని అకర్మ అంటారు. ఒక సోల్జర్ బోర్డర్ దగ్గర షూట్ చేయడం అది అకర్మ, కానీ అదే సోల్జరు నార్మల్ సిటిజన్ని చంపడం కర్మ. అకర్మ అంటే ఏంటి? అన్ని దేవునికి చెందుతాయి. మనం దేవుని పట్ల ఆయన తరపున ఆయన ఆనందం కోసం చేస్తే మన కర్మలన్నీ బేసిక్గా ఆయన కోసం ఉండాలి. 3వ అధ్యాయం కర్మ సిద్ధాంతం చెప్తుంది మొత్తం. ఇది సింపుల్గా మనం పైన చెప్తున్నాం. యాక్చువల్ కర్మలన్నీ యజ్ఞము చేయడానికే చేయాలి. పంట వండించేది కూడా భగవంతుడికి అనడానికి చేయాలి. పూల చెట్లు పెంచడం కూడా భగవంతుడికి సమర్పించడానికే చేయాలి. మనకి మోసంబిలు రైట్, ఇవన్నీ ఫ్రూట్, జామకాయ, ఈ చెట్లు పెంచడం కూడా మామిడికాయ అసలు భగవంతుడిని సమర్పించడానికే అవి చెట్లు పెంచాలి. అప్పుడు కర్మ ఉండదు. సో అప్పుడు ఆ బాధ్యతను దేవుడే తీసుకుంటాడు ఏదైనా జరిగినా. ఇప్పుడు మీరు నిజమైన ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారని అర్థం. ప్రాజెక్ట్ వెలుపల ఉండే మంచి లేదా చెడు పనులు కావు. అప్పుడు బేసిక్గా మనల్ని ఎఫెక్ట్ చేయవు. అప్పుడు బ్యాడ్ యాక్టివిటీస్, చెడు యాక్టివిటీస్, మంచి యాక్టివిటీస్ అనేవి ఉండదు. 2 ప్రయోజనాలు: ఎటువంటి ప్రతిచర్యలు ఉండవు. గత ప్రతిచర్యల అన్ని బీజాలు బూడిదలై దగ్ధమవుతాయి. ఈవెన్ పాపాలు కూడా పోతాయి బేసికల్గా ఇలా చేయడం వల్ల. అర్జునుడికి దుర్యోధనుడికి ఉన్న ఎగ్జాంపుల్. అర్జునుడు ఫైట్ చేసింది విజయం కోసం కాదు, ఇది ఓన్లీ కృష్ణుడి కోసం. కానీ దుర్యోధనుడు ఫైట్ చేసింది ఓన్లీ విజయం కోసమే. సో అర్జునుడు అంతమందిని చంపేసిన, భీష్ముని చంపాడు, ద్రోణుని చంపాడు. వాళ్ళు మంచి లైక్ ఏమంటారు, గొప్పవాళ్ళు. వాళ్ళని చంపినప్పటికి కూడా తనకి కర్మ అంటలేదు, ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు చేయమని. కర్ణుని చంపాడు, కర్ణుని చంపిన కర్మ అర్జునుడికి అంటలేదు. భీష్ముడు చంపిన కర్మ అర్జునుడికి అంటలేదు. ద్రోణుని చంపిన కర్మ అర్జునుడికి అంటలేదు. సో ఇక్కడ మెయిన్ సమ్మరీ భగవద్గీతలో 18వ అధ్యాయం 66వ వర్స్ ఏమవుతుంది? ఓకే. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహమిత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ. అందులో కూడా భగవంతుడు చెప్పాడు ఆ శ్లోకంలో, నీ అన్ని ధర్మాలను వదిలేసి జస్ట్ నాకు సరెండర్ అవ్వు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహమిత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశ్చ. అందులో డౌట్ లేదు. ఎంతమంది అన్ని ధర్మాలను వదిలేసి భగవంతుని సర్వ్ చేయగలరు? కానీ ఎవరైతే చేయగలరో డెఫినెట్గా అన్నిటి నుంచి విముక్తి అవుతారు. అది 18వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలో చివరి శ్లోకాలు ఇవన్నీ. భగవంతుడు కర్మ సిద్ధాంతం గురించి చెప్పాడు, జ్ఞాన సిద్ధాంతం గురించి చెప్పాడు, భక్తి గురించి చెప్పాడు, ధ్యానం గురించి చెప్పాడు, అష్టాంగ యోగ గురించి చెప్పాడు, అన్ని యోగాల గురించి చెప్పాడు. లాస్ట్కి ఏం చెప్పాడు? ఇవన్నీ గురించి నువ్వు అడిగాల్సిన అవసరం లేదు అర్జున, మొత్తం నాకు మొత్తం సరెండర్ అయిపో, నేను చెప్పినట్టు జస్ట్ చెయ్యి అంతే. నువ్వు ఎందులో నీతి ఉంది నీతి లేదా అనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పానంటే అది చేసేయి.
సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఓకే, సో 7 అయిపోయింది, మనకి ఆపేద్దాం. డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటి ప్రాక్టికల్గా చెప్పడానికి లైక్ చనిపోయే ముందు అన్నీ గుర్తుకొస్తాయి అని అంటే హౌ వి కెన్ నో, ఐ మీన్ ఎలా మనం ప్రాక్టికల్గా చెప్పగలం? అది అది రాకపోవచ్చు కూడా అనొచ్చు కదా, రావచ్చు రాకపోవచ్చు. అది మోడ్స్ బట్టి ఉంటుంది రమేష్. ఆ, ప్రతిదీ ప్రతిదీ 3 గుణాల బట్టే ఉంటుంది. ఇది మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక్కోసారి నీకు తమ గుణంలో ఉన్నప్పుడు ఏదైనా మనం వీక్గా ఉన్నా, సంథింగ్ సిక్గా ఉన్నప్పుడు కూడా తమ గుణంకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ రెస్ట్ చేయాలి, పడుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యాంగ్జైటీ, ఆతృత, భయం అనేది ఎక్కువ పుడుతుంటుంది. ఇది నోటీస్ చేయి. నువ్వు ఎప్పుడైతే చాలా రైట్ రైట్. ఎప్పుడైతే హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉండి మార్నింగ్ వెళ్ళి మనము మార్నింగ్ లేచిననుకో ఆరోగ్యంగా ఉన్నాము, శక్తివంతంగా ఉన్నాము, మార్నింగ్ టైంలో నీకు ఈ యాంగ్జైటీస్ అసలు రావు. నువ్వు అసలు రావడానికి పరిస్థితి లేదు. ఎప్పుడైతే నువ్వు చాలా ఆరోగ్యం బాగలేదో సేమ్ మనిషి రైట్, ఆటోమేటిక్గా తమ కూడా వెళ్తావు. ఈవెన్ మార్నింగ్ కూడా నీకు యాంగ్జైటీ ఉంటుంది. సో ఎప్పుడైతే మనిషి చనిపోయే టైంలో బాడీ మొత్తం వీక్ ఉంటుంది. సో బాడీ మొత్తం వీక్ ఉన్న వరకైనా తన మొత్తం లైఫ్ మొత్తము నేనే బాడీ అని నమ్ముకున్నాడు. ఇప్పుడు నరేష్ అంటే ఎవరు, నిత్యహరి ప్రదాస్ అంటే ఎవరు, ఈ యొక్క ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుందాం, దానికి మొత్తం అటాచ్ అయిపోయినాం. ఎప్పుడైతే ఆ ఐడెంటిటీ ఎగిరిపోతుందో నీకు ఇంకే ఆలోచన ఉండదు, ఆలోచన మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు సడన్గా నువ్వు సిక్ అయిపోయావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకొక 5 days బతుకుతావు అన్నాడు అనుకో. ఆ మనిషి మొత్తము తను దేంతోనైతే ఐడెంటిఫై చేసుకున్నాడో ఆ మైండ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళదు ఇంకా. ఇది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కర్మలు అనేది అంత గుడ్ అండ్ బ్యాడ్. ఎవ్రీథింగ్ కృష్ణ సైడ్, ఈ లైఫ్ నుంచి ఇంకో లైఫ్ ట్రాన్స్ఫర్ అయ్యేటి అన్నీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైఫ్, కానీ చిన్న స్కేల్లో. యాక్చువల్ చనిపోయేటప్పుడు ఏంటంటే 1000 తేళ్ళు కుడితే ఎంత మంట వస్తుందో అంత మంట వస్తుంది టిపికల్గా, శాస్త్రం చెప్పిన ప్రకారం, నేను చెప్పింది కాదు. ఇప్పుడు ఎవరైనా నిన్ను సడన్గా వచ్చి మెడకాయ పట్టుకున్నాను అనుకో, నీకు మొత్తము నీ అటెన్షన్, నీ కాన్షియస్ మొత్తము ఇక్కడే ఉంటుంది, ఎక్కడ ఎట్లా తప్పించుకోవాలని. ఆ టైంలో నీకు ఈ రేంజ్లో కాన్షియస్ ఉంటుందా, భగవంతుడు నువ్వే వచ్చావు మరణం రూపంలో, శాంతంగా ఉండగలమా? రైట్. సో ప్రాక్టికల్గా ఉంటుంది. ఇలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, వచ్చి ఎవరైనా మెడకాయ పట్టుకుని నిజమైన భక్తులు తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంటుంది, వాళ్ళు ఫైట్ కూడా చేయరు. వాళ్ళకి మరణం అనేది మరణం కాదు, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ జర్నీ. నార్మల్ మనుషులకి ఏంటంటే మరణం అనేది మొత్తం కోల్పోతారు, డబ్బు కోల్పోతారు, ఫేమ్ కోల్పోతారు, శక్తి కోల్పోతారు, పిల్లలు కోల్పోతారు, తల్లిదండ్రులు కోల్పోతారు, ఫ్రెండ్స్ని కోల్పోతారు, ఎవ్రీథింగ్, దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. నార్మల్ పీపుల్కి ఇట్స్ నాట్ ఈజీ. అందుకే బాడీ వీక్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? బాడీ వీక్ అవుతుందంటే యూఆర్ గెటింగ్ క్లోజ్ టు డెత్. దెర్ ఇస్ సో మచ్ ఫియర్. ఇది మనకి జస్ట్ ఓన్లీ కలెక్టర్ జాబ్ రావాలంటేనే జనాలు ఎంత కష్టపడాలి, ఐఏఎస్ కావాలన్నా.
లైక్ మోక్షం రావాలంటే ఇమాజిన్ రమేష్, ఎంత దృఢంగా ఉండాలి భగవంతుడి మీద విశ్వాసం. ఇంకా ఎనీ క్వశ్చన్ రమేష్? ఓకే, లెట్స్ స్టాప్ హియర్. హరి బోల్. జై శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే 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 రామ్. రామ హరే రామ 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 హరే హరే.